అయోధ్యలో చేపట్టిన రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. దశాబ్దాలుగా హిందూ ముస్లింల మధ్య విభేదాలకు కారణమైన వివాదం సమసిపోయి అద్భుతమైన ఆలయం ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపుతోంది. పనిలో పనిగా బాబ్రీ మసీదు కోసం కోర్టులో భీకరంగా పోరాడిన ఓ ముస్లింను కూడా గుర్తుపెట్టుకుని మరీ గౌరవిస్తూ ఆహ్వానం పంపింది. అయోధ్యలోని రాంపత్లో నివసిస్తున్న మసీదు లిటిగంట్ ఇక్బాల్ అన్సారీకి శుక్రవారం ఆహ్వానం అందజేసింది. రామక్షేత్ర ట్రస్ట్ తరఫున విశ్వ హిందూ పరిషత్ నేతలు అన్సారీ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఆహ్వానం అందుకున్న తొలి ముస్లిం ఆయనే. 2020లో జరిగిన మందిరం భూమి పూజ కూడా అన్సారీని ఆహ్వానించారు. భూమి పూజ తొలి ఆహ్వాన పత్రికను ఆయనకే అందజేయడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆహ్వానాన్ని మన్నిస్తూ అన్సారీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ ప్రారంభానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. తనను ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్తానని ఆయన ఇదివరకు చెప్పారు. అన్సారీకి ఆహ్వానం పంపడం కొందరికి నచ్చకపోయినా ఆలయ ట్రస్ట్ వెనక్కి తగ్గలేదు. దేవుడికి హిందూ ముస్లిం అనే తేడా ఉండదని చెప్తోంది. రామజన్మభూమి భూమి వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ గట్టిగా పోరాడారు. మసీదును ముస్లింలకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే రామ మందిరానికి హిందువుల విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. అది భూమికి సంబంధించిన వివాదమే తప్ప మత వివాదం కాదని, తమకు న్యాయం జరగాలని అనేవారు. అన్సారీకి ముందు ఆయన తండ్రి హషమే అన్సారీ కూడా ఈ కేసులో ముస్లింల తరపున వాదించారు. 2016లో హషీం చనిపోయాక అక్బాల్ అన్సారీ కోర్టుకెక్కారు. మసీదు కోసమే తాను పోరాడుతున్నానని, హిందువులకు రాముడికి తాను వ్యతిరేకం కాదని అనేవారు. ఆయనకు అయోధ్యలోని హిందువులతో సత్సంబంధాలున్నాయి. హిందువుల వేడుకల్లో పాల్గొంటుంటారు. గత నెల ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు వచ్చినప్పుడు అన్సారీ పూలు చల్లి మరీ స్వాగతం పలికారు. దేశ ప్రధానికి తాను స్వాగతం పలికానని, అందులో తప్పేముందని సమర్థించుకున్నారు. అయోధ్యలో హిందువులు ముస్లింలు శాంతి సామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్సారీ చెప్పారు. రామ మందిర నిర్మాణంలో అయోధ్య ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. అయోధ్యలో ప్రతి మతానికి దేవుళ్లు దేవతలు ఉన్నారు. ఇది పవిత్రమూర్తులు తిరుగాడిన నేల. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బాబ్రీ మసీదు ముగిసింది. మేం తీర్పును స్వాగతిస్తున్నాం. అయోధ్య అభివృద్ధిని కోరుకుంటున్నాం అని చెప్పారు.